అందరికీ శుభోదయం. ఇవాల్టి మన తెలుగు వంట కమ్మని మామిడికాయ పులిహోర అన్నమాట. దీనికోసం నేను ఇలా రైస్ని ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ఇలా ఒక చిన్న మామిడికాయ తురుగుని కూడా తీసుకుంటున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. చక్కగా ఇలా తురుముకున్నటువంటి మామిడికాయ తురుముని ఇలా రైస్, పచ్చిమిర్చి, మామిడికాయ తురుము అన్నిటినీ ఇలా రెడీగా ఉంచుకొని ఇలా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత ఇలా మామిడికాయ తురుమును కూడా యాడ్ చేస్తాము. కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసి ఇలా వేరుశనగ గుళ్ళు, జీడిపప్పును కూడా నేను వేయించి పక్కన పెట్టేసుకుంటున్నాను. కరివేపాకు, కొంచెం పసుపు, అన్నీ వేగిన తర్వాత ఆల్రెడీ రెడీ చేసుకున్నటువంటి రైస్లో వీటిని కలుపుకోవడమే అన్నమాట. ఇందులో నేను ఇంగువ వేయలేదు, ఎందుకంటే చింతపండు పులిహోరలో ఇంగువ బాగుంటుంది. మామిడికాయ పులిహోరలో అయితే అవసరం లేదు, నేను వేయను. మీరు ఒకవేళ కావాలంటే యాడ్ చేసుకోండి. పొడి పొడిలాడుతున్నటువంటి రైస్లో ఈ తాలింపుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, కలర్ఫుల్గా ఉండేటటువంటి కమ్మని మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇలా దేవుడికి ప్రసాదంగా పెట్టేసి తర్వాత మనం బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు అన్నమాట. ధన్యవాదాలు.